రేపే మే 21 గురువారము. చాలా అరుదుగా ఏర్పడే గురు పుష్యమి యోగము. గురువారం నాడు పుష్యమి నక్షత్రం ఏర్పడితే దాన్ని గురు పుష్యమి అంటారు. అలాగే ఈ రోజున పంచమి తిథి ఉంది కాబట్టి గురు పుష్యమి నక్షత్రంలో ఏ పని చేసినా అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది. సంవత్సరానికి 1 లేదా 2 సార్లు మాత్రమే గురు పుష్యమి యోగము ఏర్పడుతుంది. అయితే ఈ పుష్యమి యోగంలో కొన్ని వస్తువులను మీ ఇంటికి తెచ్చుకుంటే అతి త్వరలోనే కోటీశ్వరులు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఈ గురు పుష్యమి నక్షత్రంలో కాస్త బంగారం కొన్నా సరే విపరీతమైనటువంటి లక్ష్మీ కటాక్షము. అయితే బంగారం కొనలేని వారు వెండి వస్తువులు కొనుగోలు చేసినా సరే ధనలాభం కలిసి వస్తుంది. అయితే ప్రస్తుతం బంగారం వెండి కొనలేని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి గురు పుష్యమి యోగంలో పసుపు కొని మీ ఇంటికి తెచ్చుకుంటే ఊహించలేనంత సంపద మీ ఇంటికి తరలి వస్తుందని పండితులు చెప్తున్నారు. గురు పుష్యమి నక్షత్రంలో ఒక 5 రూపాయల పసుపు ప్యాకెట్ మీ ఇంటి ఐశ్వర్యాన్ని రెట్టింపు చేస్తుంది. ఈరోజు పసుపు కొని మీ పూజ గదిలో విష్ణుమూర్తి లక్ష్మీదేవిని పూజిస్తే తరతరాల తరగనటువంటి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. పసుపు రంగులో ఉన్నటువంటి ఏ వస్తువులు కొన్నా సరే ధన ప్రాప్తి కలుగుతుంది. అప్పుల బాధ తీరాలంటే ఇంట్లో తరతరాల బట్టి ఐశ్వర్యాలు ఆరోగ్యాలతో వర్ధిల్లాలంటే విపరీతమైనటువంటి అప్పుతో బాధపడేవారు ఇప్ప నూనెతో దీపారాధన చేయడం వల్ల మీ అప్పులన్నీ తీరిపోతాయి. లక్ష్మీనారాయణ పూజిస్తూ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. ఇలా ఇంట్లో పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవి ఫోటో ముందు 2 యాలకులు పెట్టి పూజ పూర్తయిన తర్వాత యాలకులు తీసి మీ పర్సులో మీ బీరువాలో కానీ పెట్టుకోండి. తద్వారా అనవసరపు ఖర్చులు తగ్గి డబ్బు కష్టాలు మొత్తము తొలగిపోయి మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది. అలా ఇంకా అప్పుల బాధ ఉండి త్వరగా విముక్తి కావాలంటే ఒక దారానికి 11 యాలకులు గుచ్చి యాలకులు మాని లక్ష్మీదేవి పటానికి వేసి నమస్కారం చేసుకోండి. అప్పులని వెంటనే తీరిపోతాయి. గురు పుష్యమి నక్షత్రంలో కొత్త చీపును కొని మీ ఇంట్లోని దరిద్రం మొత్తం వెళ్ళిపోతుంది. పుష్యమి నక్షత్రం కొత్త రాగి వస్తువులు ఇతర వస్తువులు కొనుగోలు చేస్తే అన్నపూర్ణాదేవి యొక్క అనుగ్రహం మీ ఇంట్లో ధనధాన్యాల కొరత ఉండదు. అలాగే గురు పుష్యమి నాడు ఉదయాన్నే స్త్రీలు తలస్నానం చేసి తులసి మొక్క మొదట్లో కొన్ని పచ్చిపాలతో కలిపినటువంటి నీటిని సమర్పించి తులసి కోట దగ్గర నెయ్యి దీపాన్ని వెలిగించండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్నటువంటి దరిద్రం తొలగిపోయి లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. అలాగే ఆడవారు ప్రతి ఒక్కరు గురు పుష్యమి యోగంలో ఒక తెలుపు రంగు దారానికి పసుపు రాసి ఆ పసుపు దారాన్ని తులసి కొమ్మ కడితే వివాహం కాని వారికి వివాహమైనటువంటి స్త్రీలకు దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.